నమస్తే అండి, వెల్కమ్ టు థిర్మా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ అనే వెబ్ సిరీస్ సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చినాము. ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి అయితేనేమో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్కనంతా ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ సిరీస్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్, ఈ సిరీస్ అయితే 8 ఎపిసోడ్స్ ఉంది. డ్యూరేషన్ చూసుకుంటే మాత్రము కొన్ని ఎపిసోడ్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయి. సింపుల్ చెప్పుకోవాలంటే ఎండింగ్లో ఒక 4 to 8 minutes మీ క్రెడిట్స్కి వెళ్ళిపోతుంది. స్టార్టింగ్లో తక్కువనే ఉంది. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ సిరీస్ని బేస్ చేసుకొని యాక్చువల్లీ ఇది యానిమేటెడ్ సిరీస్ అనమాట. నికలోడియన్ వాళ్ళది బేస్ చేసుకొని వాళ్ళు ఇంతకుముందు ఒక మూవీ చేసిరు, అంత సక్సెస్ కాలేదు. కానీ ఆ మూవీ కంటే కూడా ఈ వెబ్ సిరీస్ చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీ మీరు చూడాల్సిన అవసరం అయితే ఉంది. చాలా విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఏవైతే మూవీలో కొంచెం తక్కువ అనిపించినా దీనిలో అయితే చాలా బాగా చేసిరు అన్నమాట. ఐ థింక్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీద మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే బాగా చేసిరు అన్నమాట. సో దీనివల్ల నెట్ఫ్లిక్స్ వాళ్ళకు కూడా మంచి బూస్ట్ అనేది వస్తుంది. టైటిల్ అని మీకు అర్థమైపోయింది కదా, అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ అని. ఏందన్నా అంటే సింపుల్గా ఏం లేదు, మనోడే లాస్ట్ అనమాట, ఎయిర్ బెండర్స్లో లాస్ట్. ఎందుకంటే ఫైర్ నేషన్ వాళ్ళు మీకు ఫస్ట్ ఎపిసోడ్లోనే అర్థమైపోతుంది. వాళ్ళు ఏం చేసారంటే మొత్తాన్ని అందరినీ ఖతం చేసి పడేసారు. సో మనోడు తప్పించుకుంటాడు. అంటే యానిమేలో ఇంకొంచెం ఎమోషనల్గా చూపిస్తారు దీనికంటే, అంటే సిరీస్ కంటే కూడా. సో వాడు తప్పించుకొని 100 సంవత్సరాలు ఆ ఐస్లోనే ఫ్రీజ్ అయిపోతాడు. సో సోరా అండ్ అతని బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కలిసి వాళ్ళు రెస్క్యూ చేస్తారు అనుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా బయటపడుతుంది. తర్వాత జూకో ఉంటాడు, అతను అవతార్ గురించి వెతుకుతుంటాడు అన్నమాట. సో అతన్ని సపరేట్ ఇంకో స్టోరీ ఉంటుంది. మళ్ళీ వాళ్ళిద్దరు అన్న వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ బాండింగ్, అక్కడ ఒక బాండింగ్ ఉంటుంది, ఇక్కడ ఒక బాండింగ్ ఉంటుంది. ఒకరేమో ఒకరి మీద ఒకరికి పడదు, వీళ్ళేమో అన్యోన్యంగా ఉంటారు, ఒకరికొకరు సాయం చేసుకుంటారు అన్న చెల్లెలు. సో ఇలా ఒక స్టోరీ అయితే ఒక ఫ్లోలో నడుస్తుంటుంది. ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్లో మీకు వేరే వేరే క్యారెక్టర్స్, వేరే వేరే సినారియోస్ ఇంక్లూడ్ అయితే. ఐ థింక్ 4th ఎపిసోడ్లో అనుకుంటా అవతార్ ఎవరైతే ఉంటారో అతని చిన్నప్పుడు ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ముసలోడు అయిపోతాడు, గుర్తుపట్టాడు, లాస్ట్లో గుర్తుపడతాడు. అండ్ చాలా మంచి విషయం ఏంటంటే, ఇక్కడ యానిమల్స్ ఏవైతే చూపించారో మనకి అవతార్లు 100 years బ్యాక్ ఏవైతే యానిమల్స్ మ్యాక్సిమం అన్నీ కూడా చచ్చిపోతాయి. 1-2 ఉంటాయి అన్నమాట. అవి ఆపా అనేసి ఒకటి ఉంటుంది ఎగిరేది, సపరేట్ యానిమల్ అది. ఇంకోటి కోతిలాగా ఒకటి ఉంటుంది అన్నమాట. ఈ 2 యానిమల్స్ యూనిక్ ఉంటాయి. అండ్ నాకు ఈ వెబ్ సిరీస్లో నచ్చింది ఏంటంటే విఎఫ్ఎక్స్ షార్ట్స్ బాగా అనిపించినాయి. అండ్ స్టోరీ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఆబ్వియస్గా యానిమేటెడ్ సిరీస్ దీంట్లో వల్గాటి అదేం లేదు. పిల్లలు అండ్ ఫ్యామిలీతో పాటు అని చెప్పి స్క్రీన్ మీద ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ స్పిరిట్స్ కానీ లేకపోతే వాళ్ళ స్టోరీ కానీ ఏంది కథ అనేసి అయితే మీరు ఎపిసోడ్ వైజ్ వెళ్తూ ఉంటే మీకు స్టోరీ అనేది అర్థమవుతుంది. నా అడ్వైజ్ ఏంటంటే కంపల్సరీ చూడాల్సిన సిరీస్ అన్నమాట. ఐ థింక్ వన్ పీస్ తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళది ఇదొక మంచి సిరీస్ అనుకోవచ్చు. ఎందుకంటే యూ హకుషో ఉంటే కానీ అంతగా ఫీల్ అయితే రాలే. అండ్ స్టిల్ ఇప్పటికీ నాకు టైం దొరుకుతుంది యూ హకుషో రివ్యూ చేయడానికి. అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. నా నుంచి టైం దొరకలేదు ఏదైతే టైం దొరకగా రివ్యూ చేసేస్తున్నా. అండ్ కంపల్సరీ ఇదైతే చూడండి. నా రికమెండేషన్స్లో ఈ ఇయర్కి మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనికి సీక్వెల్స్ ఉన్నాయి. ప్లస్ ఐ థింక్ చాప్టర్ 1 అయిపోయినట్టుంది. సో దీంట్లో మీకు 4 chapters ఉంటాయి. 4th chapter కంటే season 4 దాకా కూడా మనం వాళ్ళు కంటిన్యూ చేస్తారు. సో ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం 3.75 out of 5 ఇస్తున్నా. అరే ఎందుకన్నా 4 దాకా వచ్చినావు అంటే కొన్ని క్యారెక్టర్స్ నాకు నచ్చలేవు. వాళ్ళ సిస్టర్ది ఉంటుంది, కొన్ని సీనరీస్ కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది కాబట్టి నాకు అది నచ్చకపోవడం వల్ల ఒక 0.25 కట్టింగ్ అయిపోయింది అనమాట. అంతే, ఇంకేం లేదు. కొంచెం ఫాస్ట్ అనిపించింది. అండ్ కొన్ని బ్యాటర్స్ చూపిలేరు అనమాట. అండ్ దీంట్లో నాస్టాలజిక్ ఎఫెక్ట్ ఏంటంటే ఇది మై క్యాబేజెస్ అని ఒకటి ఉంటుంది, అదైతే బాగా అనిపించింది. యానిమేటెడ్ సిరీస్లో కూడా అది బాగా ట్రెండింగ్ ఉన్నాయి అనమాట. దీంట్లో కూడా అదే ఉంది. సో చూడండి, వాచబుల్ అనమాట. అంటే రివ్యూ నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదివితే ఇచ్చారో వాళ్ళందరి ట్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.